ఇప్పుడు మీకొక శుభవార్త. కావేరి త్వరలోనే మీ ఇంటికి వచ్చేబోతుంది. ఎందుకంటే తనకి విడాకులు రాబోతున్నాయి. ఇంకో విషయం, ఈరోజు నాకు మా బావకి ఎంగేజ్మెంట్. ఏ కూసావే నువ్వు? నా కూతురు జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావా? ఈ రోజుతో నువ్వు అన్ని హద్దులు దాటేశావు. నా ఓపికనే కాదు, ఆ భగవంతుడి సహనాన్ని కూడా పరీక్షించేశావు. ఇక నీకు చావు తప్ప మరొక దోరే లేదు. నువ్వు ఆడిన నాటకాలన్నీ బయట పడిపోయాయి. విషయాలు బతికే ఉన్నాడు. అర్జున్ బాబుకి నీ నిజ స్వరూపం తెలిసిపోతుంది. విశాల్ బ్రతికే ఉన్నాడా? ఎక్కడా? ఏ ఎక్కడున్నాడో తెలిస్తే చంపేస్తావా? విశాల్ని చంపాలంటే ముందు నువ్వు బతికుండాలి కదే. చంపేస్తా, నేను చంపేస్తాను. చచ్చిపో, చచ్చిపో, చచ్చిపోవే. నిన్ను మీరుండండి. ఇలాంటి వాళ్ళు 10 మెట్లైనా దిగచ్చు. అందుకోసం మనం ఒక్క మెట్టు కూడా దిగనక్కర్లేదు. శివ, నన్ను ఆపక్ శివ. దీన్ని అబ్బో, రుక్మిణి గారికి కోపం వచ్చిందే. వస్తుందిలే. ఏ తల్లికైనా కూతురు కాపురం పాడైపోతుందంటే కోపం వస్తుందిలే. కాని నువ్వు గాని నీ కూతురు గాని నన్ను ఏమీ చేయలేరు. ఇవిగో ఎంగేజ్మెంట్ రింగ్స్. ఈ రోజుతో నీ కూతురు చరిత్ర సమాప్తం. ఈ యమజాసురి కింగ్డమ్ ప్రారంభం. ఎందుకలా అన్నానో తెలుసా? నేను రాక్షసునని నువ్వే అన్నావు కదా. శివ, నన్నెందుకు ఆపావు? ఈ రోజు దానంతం చూద్దును. అత్తయ్య, ఇప్పుడు మనం తొందరపడకూడదు. విశాల్ బ్రతికున్నట్టు యమజకు ఏ మాత్రం తెలిసినా జాగ్రత్త పడుతుంది. తనని అంతవరకు రానివ్వకూడదు. ఒక 2 గంటలు నువ్వు ఓపిక పట్టు. విశాల్ స్పృహలోకి వస్తాడు. అప్పుడు చెప్దాం ఈ యమజ సంగతి. తప్పు చేయడం నేను నా కళ్ళారా చూశాను. ఇక నీతో కలిసి ఉండలేను. బయటికెళ్ళు, వెళ్ళు. ఎందుకు కావేరి, ఎందుకు ఇన్ని డ్రామాలు ఆడుతున్నావు? మార్ఫింగ్ వీడియోస్తో ఎందుకు నన్ను మోసం చేయాలని చూస్తున్నావు? సారీ కావేరి, నిన్ను ఎన్నిసార్లు క్షమాపణ అడిగినా తప్పులేదు. వద్దు, అలాంటి మాటలు మాట్లాడకండి. జరిగిన దాంట్లో మీ తప్పేం లేదు. ఆ యమజ అలా ప్లాన్ చేసింది. అవును కావేరి, నువ్వు నిజం చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా యమజ ఎత్తుకు పై ఎత్తు వేసి నీదే తప్పు అన్నట్టు చేసేది. అక్కడికి నువ్వు చాలాసార్లు చెప్పావు, కళ్ళను కాదు మనసును నమ్మాలి అని. నేనే వినలేదు. నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు అనుకున్నాను. పోన్లే అర్జున్ బాబు, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి.
మనం ఇప్పుడు చేయాల్సింది బాధపడడం కాదు, ఆ యమజ పని పట్టడం. ఎవరు? అమ్మ ఫోన్ చేస్తుంది. స్పీకర్ ఆన్లో పెట్టు. హలో అమ్మా. బిడ్డా, ఆ యమజ ఇక్కడికొచ్చింది. తనకు అర్జున్ బాబుకి నిశ్చితార్థం అంటూ గొప్పగా చెప్పింది. అంతేకాదు, నిన్ను ఇంట్లోంచి గెంటియబోతున్నానని కూడా చెప్పింది. నేను దాన్ని ఇక్కడే గోయి తీసి పాతేద్దామనుకున్నాను, కానీ మీ బావ అడ్డుపడ్డాడు. విశాల్ స్పృహలోకి వచ్చేంత వరకు తొందరపడొద్దని ఆపిండు. బావ చెప్పేది కరెక్టే అమ్మా. విశాల్ని స్పృహలోకి రానివ్వు. ఆ యమజ సంగతి నేను చూస్తాను. అది నన్ను గెంటేయడం కాదు, నేనే దాన్ని మెడపట్టి బయటికి గెంటేస్తాను. జాగ్రత్త బిడ్డా, ఆ యమజ పాము లాంటిది. అవునమ్మా, ఆ పాము తోక తొక్కితే రెచ్చిపోతుంది. అందుకే దాని తల బ్రద్దలు కొడతాను. బిడ్డా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కాని ఆ యమజ పీడ ఈ రోజుతో వదిలిపోవాలి. నువ్వు అర్జున్ బాబు సుఖంగా ఉండాలి. అత్తయ్య, అర్జున్ బాబు, మీరక్కడే ఉన్నారా? ఉన్నాను అత్తయ్య. కావేరి విషయంలో నేను చాలా తప్పులు చేశాను. నా కోసమే బతికిన కావేరిని, నేను నా కుటుంబం బాగుండాలనుకునే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి. అర్జున్ బాబు, అలా అనకండి. ఆ పరిస్థితిలో ఎవరున్నా మీలాగే ప్రవర్తించేవారు. ఇప్పటికైనా అమ్మవారి దయవల్ల మీరిద్దరూ కలిశారు. నాకదే చాలు. నిజమే అత్తయ్య, కావేరి చేసిన పూజల వల్ల అమ్మవారు నాకు నిజం తెలిసేలా చేశారు. ఇక ఏ శక్తి మమ్మల్ని విడదీయలేదు. అమ్మా, విశాల్ స్పృహలోకి రాగానే ఫోన్ చేయి. అలాగే బిడ్డా, చేస్తాను. విన్నావు కదా, మన ఇద్దరం హ్యాపీగా ఉంటేనే అత్తయ్య ప్రశాంతంగా ఉంటారంట. మరి హ్యాపీ మూమెంట్స్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? పూర్ణ మేడం, అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. చూసారా మేడం, ఆ యమజ ఎంత స్టైల్గా వస్తుందో. ఈ రోజు అర్జున్ గారిని బెదిరించి నిశ్చితార్థం చేసుకుందాం అనుకుంటుంది. రాణి, ఇవాళ దాని సంగతి ఏంటో తేలుస్తాను. నా కొడుకునే బ్లాక్మెయిల్ చేస్తుందా? నా కోడలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందా? దాని అంతు తేలుస్తాను. అని పాపమన్ని, నా యమజ డార్లింగ్ చెడ్డదే గాని కొంచెం మంచిదే. తన అంతు చూస్తాననడం కరెక్ట్ కాదు. అది నీకేదో మందు పెట్టింది. ఎస్సు, నా డార్లింగ్ నాకు ప్రేమ మందు పెట్టింది. మేమిద్దరం ప్రేమ మత్తులో ఉన్నాం. అబ్బా మైసమ్మ, దీనికేమైంది? చెప్పాను కదా మేడం, వాళ్ళు ఏదో చేయబోయి ఏదో చేశారు. దాంతో కాకి ఇలా అయిపోయింది. ఏంటత్తయ్యా